నేను చాలా రోజుల క్రితం ఒక చిన్న రీల్ ఒకటి పోస్ట్ చేశానండి దేవుడు మందిరంది. సో అందులో లక్ష్మి కొంచెం చూసి ఒక ఆవిడ నన్ను ఎలా పెట్టుకున్నారో చెప్పరా అని అడిగారు. అప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. సో ఇప్పుడు అమావాస్య అయిపోయింది కదా, అన్నీ శుభ్రం చేసుకుంటూ ఇది కూడా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు చూపిద్దామని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ప్లస్ ఆవిడ కూడా చూస్తారు కదా అని చెప్పి. అయితే నేను ఈ కొంచెంని నీట్గా కడుక్కొని శుభ్రంగా ఇలా బొట్టు పెట్టుకొని ఇక్కడ కూడా బొట్టు పెట్టి ఇలా పెట్టాను. సో దీంట్లో ఫస్ట్ కొంచెం పసుపు కుంకుమ వేద్దాం. ఏదైనా ఇట్లా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఏదో ఒక పిచ్చి మాటలు అలాంటి ఏం మాట్లాడుకోకుండా ప్రశాంతంగా దేవుణ్ణి తలుచుకుంటూ ఉండాలి. సో కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అనుకోండి, లక్ష్మీ సహస్రనామం పెట్టుకొని అది మనసులో చదువుకుంటూ వేయండి, లేకపోతే శ్రీమాత్రే నమః అనుకుంటూ వేయండి. మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, మనసు ఎటెటో వెళ్ళిపోతూ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు. ప్లస్ ఎవరో ఒకళ్ళు తలుపు కొట్టడమో మాట్లాడించడమో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. అందుకోసం అవి ఏం లేకుండా లక్ష్మీ సహస్రనామం పెట్టుకొని చేసుకోండి, సరేనా? సో ఇప్పుడు ఫస్ట్ కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొన్ని అక్షింతలు, ఇవన్నీ శ్రీమాత్రే నమః అనుకుంటూ చెయ్యాలి. సో నేను మాట్లాడను, ఓకేనా? ఇవి వేసిన తర్వాత ఒక 3 గుప్పెళ్ళు బియ్యం వేయండి. తర్వాత వీటిని ఏమంటారో తెలియదండి, కొబ్బరి బొండాల్లాగా ఉంటాయి. నాకు ఒక ఆవిడ చెప్పారనమాట ఇవి వేయాలి అని చెప్పి, కానీ ఏదో ఫలం అనేది అంటారు, ఏంటో తెలీదు. ఏం తెలియకుండానే చేస్తున్నావా అని మాత్రం కామెంట్స్ పెట్టకండి దయచేసి ప్లీజ్. సో మంచిది కాబట్టి తెలుసుకొని చేస్తున్నాను నేను, కానీ వీటి పేరు నాకు తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి. సో ఇవి వేసేద్దాం. తర్వాత మళ్ళీ 3 గుప్పెళ్ళు బియ్యం. ఇవి గోమతి చక్రాలండి, ఇవి కూడా వేసేయాలి. తర్వాత గవ్వలు, తర్వాత చిట్టి గాజులు అమ్ముతారు కదండి, అవి ఒక 3 రంగుల గాజులు, నేను ఒక డజన్ గాజులు వేస్తున్నాను అన్నమాట. తర్వాత 4 ముత్యాలు, ఇవి 4 ముత్యాలు. గుప్పెడు నిండా తీసుకుంటే ఎక్కువైపోతుంది, సరిపోదేమో అన్నీ వేయటానికి అని అనుకుంటే కనుక చిన్న చిన్న గుప్పెళ్ళు తీసుకోండి. ఇప్పుడు అవి వేసేసాం కదా, ఇప్పుడు పగడాలు వేద్దాం. పగడాలు వేసేద్దాం. ఇప్పుడు బంగారం. ఇప్పుడు మన దగ్గర బంగారం వేయాల్సిందేనా, కంపల్సరీయా, అట్లాంటి రూల్స్ ఏం లేవు. ఖచ్చితంగా మన దగ్గర వరలక్ష్మి వ్రతానికి కొనుక్కున్న కాసులు అవి ఇవి ఉంటాయి కదా, అందులోంచి 1 2 వేయండి. తర్వాత చిల్లర అంటే లక్ష్మీదేవి. ఇలా వేసిన తర్వాత దీని మీద ఒక వెండి పువ్వు, అమ్మవారి నాణెం ఏదైనా పెడతాం.
అలా పెడతారు. తర్వాత ఒక లక్ష్మి అమ్మవారి కాయిన్ ఇలా పెట్టి ఇక్కడ ఒక వెండి పువ్వు పెట్టండి. ఇప్పుడు ఇలాగే పెట్టాలి, నా దగ్గర కాయిన్ లేదు, నా దగ్గర పువ్వు లేదు అలాంటి ఏం లేదు. మన దగ్గర ఉంటేనే పెడతాం, లేకపోతే లేదు. ఇలానే పెట్టు అలానే పెట్టు అనే అమ్మవారు ఏం చెప్పరు కదండి, మన ఇష్టం అన్నమాట. కాకపోతే కొంచెం అలంకరించినట్టుగా ఉంటుంది కదా అని చెప్పి నేను ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. అయితే ఇప్పుడు దీన్ని మంగళవారాలు శుక్రవారాలు చేయకండి ఈ పని. అంటే మామూలుగా అష్టమి నవమి అలాంటి రోజులు కాకుండా, మంగళ శుక్రవారాలు కాకుండా చేయాలి. ఇప్పుడు ఇది ఏంటి అంటే ఇది అంటే మన ఇంట్లో తిండికి లోటు లేకుండా ఉండాలి అన్నట్టుగా దృష్టిలో ఇది పెడతారనమాట. అంటే ఎప్పటికీ బియ్యం నిండుకోకుండా ఇలాగే ఉంటాయి అని చెప్పి అన్న దృష్టితో, ప్లస్ అన్ని విధాలుగా బాగుండాలి అనుకొని పెడతారు. కాబట్టి మంగళ శుక్రవారాల్లో ఖాళీ చేయకూడదు దీన్ని. అంటే తీసి కడిగేసినట్టుగా అట్లా చేయకూడదు అనమాట. తర్వాత ఇందులో ఉన్న బియ్యం ఏం చేయాలి అంటే మనం వండుకొని తినచ్చు. అంటే మనం పరవాన్నం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి అది తినచ్చు. లేదు అనుకుంటే మామూలుగా అన్నం వండుకొని నాన్ వెజ్తో కాకుండా ఏదైనా వెజిటేరియన్ ఫుడ్తో తినచ్చు. ఇది మనమే తినాలన్నమాట. ఇది వండి బయట వాళ్ళకి పెట్టడం అట్లాంటివి ఏం చేయకండి. మన ఇంట్లో అందరూ ఉన్నారు అనుకున్న రోజు ఇవి వండుకొని, అంటే ఇప్పుడు ఇది ఖాళీ చేసాం అనుకుందాం, ఆ రోజే వండేసుకోవాలా అంటే అట్లేం లేదు. ఇవి ఒక డబ్బాలో పోసి పక్కకు పెట్టుకోండి, గుర్తుగా పెట్టుకొని అందరూ ఇంట్లో ఉన్నారు అనుకున్న రోజు నాన్ వెజ్ వండుకోకుండా ఇది వండుకొని తినచ్చు అనమాట. లేదు అంటే నైవేద్యంగా కూడా చేసి మనమే తినచ్చు. సో ఇది నేను చేసుకునే పద్ధతి అయితే ఇదండి. ఒకవేళ ఇది తప్పు అయితే మాత్రం దయచేసి ఏమి బ్యాడ్గా ఏమి కామెంట్స్ పెట్టకండి. ఒకవేళ కరెక్ట్ చేయాలి అనుకుంటే చెప్పండి, ఇది కాదు పద్ధతి అని చెప్పి నేను చేస్తాను. ఓకేనా? సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నన్ను ఎవరైతే అడిగారో ఆవిడ కూడా ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను. సో మీకు ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, బాగుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.